వంటశాల అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం. కొత్త కొత్త వంటలతో సరికొత్త యాంకర్ వర్షినితో ఇవాల్టి ఎపిసోడ్. ఇవాళ సాటర్డే, సో మధురం మమకారం సెగ్మెంట్ లో ఇద్దరు మదర్స్ వచ్చి పిల్లలకి ఇష్టమైన వంటలు చేయబోతున్నారు. కానీ ఆ సెగ్మెంట్ కి వెళ్లే ముందు గుమ్మగుమ్మల్లో షెఫ్ రాజు గారు ఏం తయారు చేయబోతున్నారో చూసేద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. మొన్నే రీసెంట్ గా నేను జస్ట్ మినిట్ సెగ్మెంట్ లో కొన్ని వంటలు చేసి చూపించాను, కానీ ఇంకా వంటలు నేర్చుకోవడానికి నేను ఇప్పుడు మీ ఎపిసోడ్ లో వచ్చేసాను. సో ఇవాళ గుమ్మగుమ్మల సెగ్మెంట్ లో మీరు ఏం చేసి చూపిపోతున్నారు? మష్రూమ్ తో కొంచెం స్టఫింగ్ చేసుకొని చేస్తున్నాను కర్రీ. స్టఫ్డ్ మష్రూమ్ కర్రీ చేస్తున్నాను ఈ రోజు. వెరీ ఇంట్రెస్టింగ్. స్టఫ్డ్ మష్రూమ్ కర్రీ అంట. ఓకే అండి, స్టార్ట్ చేసేద్దాం. ఓకే. స్టఫ్డ్ మష్రూమ్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? స్టఫ్డ్ మష్రూమ్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, కొబ్బరి పల్లీల పేస్ట్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, పన్నీర్ తురుము 1/2 కప్పు, జీలకర్ర పొడి 1 టీ స్పూను, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో స్టఫ్డ్ మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చెప్పండి రాజు గారు. ఓకే అండి. సో ముందుగా ఏంటంటే మనం స్టఫ్డ్ మష్రూమ్ అనుకున్నాం కదండి. సో ముందుగా మనం దానికి కావాల్సిన స్టఫింగ్ రెడీ చేసుకున్నాం. ఉడికించిన బంగాళదుంప మెత్తగా మెది పెట్టేసుకున్నాం. ఓకే. దీంట్లో పన్నీర్ తురుము, ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా ఉప్పు. ఇది ఫ్రై కర్రీయా లేకపోతే గ్రేవీ కర్రీయా అండి? గ్రేవీ వస్తుంది. కొద్దిగా కొత్తిమీర, ఇదంతా బాగా కలిపేసుకోవాలి. సో దీని కొరకు ఏంటంటే కొంచెం మష్రూమ్స్ మనం కొంచెం పెద్ద సైజులో ఉన్నవి తీసుకోవాలి. స్టఫింగ్ కొంచెం దాంట్లో కొద్దిగా వస్తుంది అనమాట. మీరు మష్రూమ్స్ లో స్టఫ్ చేస్తారు? మష్రూమ్ లోపల. మష్రూమ్ లో స్టఫ్ చేసే కర్రీ నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. మామూలుగా గ్రేవీలో మష్రూమ్స్ వేసి వండేస్తారు కదా? జనరల్గా అలా గ్రేవీ టైప్లో వండేస్తూ ఉంటాం. సో ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం. ఓకే. ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. తక్కువ నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. ఈరోజు నేను ఈ ఆయిల్ వాడుతున్నానండి వంటల్లో. సో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాం. ఓకే. సో మష్రూమ్స్ వేయించుకోవడానికండి ఆయిల్. సో ఇక్కడ కాడ తీసేసి కొంచెం మనం ఇలా గుంటలా వచ్చేస్తుంది మనకు కాడ తీసేస్తే. ఓకే. సో ముందు మష్రూమ్స్ కి ఉన్న కాడ తీసేసుకొని క్లీన్ చేసుకొని దాని లోపల స్టఫ్ చేసుకుంటున్నామండి. సో ఇలా స్టఫ్ చేసేసి కొంచెం గట్టిగా అంచులు నొక్కేసేస్తే బయటకు రాకుండా ఉంటుంది. యూజువల్లీ దీనికి పెద్ద మష్రూమ్స్ తీసుకోవాలి కదా? కొంచెం పెద్ద సైజు తీసుకోవాలి. సో అలా ఒక్కొక్కటిగా మనం ఆయిల్లో వేసేసి తొందరగానే వేగుతుంది మష్రూమ్ మనకి. సో స్టఫింగ్ అనేది మనం మారుస్తూ రకరకాలుగా చేసేసుకోవచ్చు. సో ఇక్కడ పన్నీర్ ఇలా తీసుకొని కూడా స్నాక్ ఐటమ్ లాగా తీసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చాలా బాగుంది. ఈవినింగ్ టైం చాలా ఈజీగానే అనిపిస్తుందండి. నేను మష్రూమ్ స్టఫ్డ్ కర్రీ అనే వినగానే ఎంతో ప్రాసెస్ ఉంటుంది అనుకున్నాను. చాలా ఈజీగా స్టఫింగ్ అయిపోయింది, అందులో పెట్టేసి ఫ్రై కూడా చేసేస్తున్నారు. నెక్స్ట్ ఇది కొంచెం మనకు వేగుతూ ఉంటే ఇంకొక ప్యాన్ లో మనం గ్రేవీ పార్ట్ రెడీ చేసేసుకోవాలి. ఓకే. ఓకే. ఇది డీప్ ఫ్రై అవ్వాలా లేకపోతే జస్ట్ మామూలుగా షాలో ఫ్రై చేసేసుకుంటున్నాం. ఓకే. ఇది అటువైపు మార్చేసుకున్నాను. ఓకే. దీంట్లో కొద్దిగా ఆయిల్, ముందుగా ఉల్లిపాయ ముక్కలు, ఓకే, అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి మనం లైట్ గా ఫ్రై చేసుకుంటున్నాము గ్రేవీ కోసం. సో ఇవి కొంచెం మనకు వేగాలి. ఓకే. లైట్ బ్రౌన్ కలర్. బ్రౌన్ కాకపోయినా కొంచెం అంటే అల్లం ఆ పచ్చివాసన పోయేంత వరకు మనం కొంచెం వేయించుకోవాలి. సో ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది కదా? అవునండి. సరే, ఈలోపు మనం ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. బరువు తగ్గాలి, స్లిమ్గా కనిపించాలి, సన్నజాజి తీగలాగా ఉండాలి అని కోరుకోని వారు ఎవరుంటారు చెప్పండి? అందరూ కూడా అదే కోరుకుంటారు.
కానీ దానికి కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలి కదా, మెయింటైన్ చేయాలి కదా. అందుకే సాయంత్రం అయిన తర్వాత అంటే 5-5:30 దాటిన తర్వాత బాగా నూనెలో వేయించిన డీప్ ఫ్రై చేసినటువంటి బజ్జీలు, వడలు, బోండాలు ఇలాంటివి తినకుండా పేలాలు, అలాగే అటుకులు ఇలాంటి వాటిలో ఉల్లిపాయ కలుపుకుని తిన్నట్లయితే చాలా వరకు ఇది లైట్ ఫుడ్ కాబట్టి బరువు తగ్గే అవకాశం ఉంటుంది, సన్నగా ట్రిమ్గా కనిపిస్తారు. చిట్కా చూసేసాం కదా రాజుగారు, ఇవి ఫ్రై అయిపోయినట్టున్నాయి. ఓకే అండి. సో చాలా ఫాస్ట్గా వేగిపోతాయి మనకు మష్రూమ్స్. ఓకే. సో కొంచెం మూత పెట్టేద్దాం, అంటే స్టీమ్ కూడా కొంచెం ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. ఓకే ఓకే. సో ఇక్కడ దీంట్లో ఉల్లిపాయ కూడా వేగిపోయింది మనకు. మసాలా కొంచెం వేస్తున్నాం, కొబ్బరి పల్లీల పేస్ట్ అండి. కొబ్బరి పల్లీలు కలిపి పేస్ట్ చేసుకున్నాం. ఓకే. అలాగే దీంట్లో ఈ గ్రేవీకి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా వాటర్ ఇస్తారా. గ్రేవీ ఎంత థిక్గా కావాలో దాన్ని బట్టి వాటర్ మనం వేసుకోవాలా? కావాల్సినంత థిక్నెస్ చేసుకోవచ్చండి. సో ముందుగా కొంచెం ఇది వేగడానికి వేస్తున్నాం, ఆ తర్వాత మళ్ళీ ఇది కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా కాస్త వాటర్ యాడ్ చేసుకుంటాం. ఓకే. సో మష్రూమ్ కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను కొంచెం లైట్ మసాలా యూజ్ చేస్తున్నాను, కొబ్బరి అలాగే పల్లీల పేస్ట్. ఓకే. సో మసాలా అక్కర్లేదు అనుకున్న వాళ్ళు కొంచెం టమాటో బేస్లో అయినా దీన్ని తయారు చేసుకోవచ్చు. టొమాటో ప్యూరీ లాగా, ప్యూరీలా కానీ లేకపోతే ముక్కల్లా వేసుకొని కానీ మన చాయిస్. ఓకే. సో ఒక్కొక్క చాయిస్ ఉంటుంది. కొద్దిమందికి ముక్కలుగా ఉంటే ఇష్టం, కొద్దిమందికి పేస్ట్ లా ఉంటే ఇష్టం. సో వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు అలా రెడీ చేసేసుకొని చేసుకోవచ్చు సింపుల్ గా కావాలనుకుంటే. ఓకే. సో కొంచెం ఇంకా టేస్ట్ కూడా ఉండాలి, కొంచెం బాగుంటుంది అంటే కొంచెం హెవీగా అయినా పర్లేదు, మసాలా టచ్ ఉండాలి అనుకుంటే ఇలా ఏదైనా మనం మసాలా కాంబినేషన్ తీసేసుకోవచ్చు. ఓకే. ఇది యూజువల్లీ రైస్ లో కాకుండా రోటీస్ లో తింటారు అనుకుంటా కదండి? రెండిట్లోకి తీసుకోవచ్చు, అంటే మనం కొంచెం ఇక్కడ గ్రేవీ కూడా ఇస్తున్నాం కదా, సో రైస్ లో కూడా చాలా బాగుంటుంది. ఓకే. ఓకే. సో ఇక్కడ ఏంటంటే కొబ్బరి అలాగే పల్లీలు కొంచెం వేయించి మనం పేస్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎక్కువగా వేగనక్కర్లేదు. ఆల్రెడీ కొబ్బరి మనం పేస్ట్ చేసే ముందు కొద్దిగా వేయించుకున్నాం. సో అలా చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ మనకు ఈ ప్రాసెస్ లో ఫాస్ట్ గా అయిపోతుంది వేగడం అనేది. ఓకే. సో ఇంకాస్త వాటర్, సో దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టేసుకున్నాం కదా మష్రూమ్స్, మనం ముందుగా వేయించి పెట్టుకున్న మష్రూమ్స్ ఆ గ్రేవీలో వేసేసుకుంటున్నాము. దీంట్లో వేసిన తర్వాత ఎక్కువగా మళ్ళీ వేగనక్కర్లేదండి. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ ఇవి కుక్ అయి ఉన్నాయి. సో దీంట్లో వేసేసి కొంచెం మనకు ఆ గ్రేవీ పట్టేస్తే వేడికి సరిపోతుంది. ఫ్లేవర్ దీనికి కోఫ్తాలోకి ఈ స్టఫ్ చేసుకున్న మన మష్రూమ్స్లోకి పట్టేస్తే సరిపోతుంది. సో పైనుంచి కొద్దిగా గరం మసాలా పొడి, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. సో వీటిని ఎక్కువగా డిస్టర్బ్ చేయకుండా కొంచెం ఇలా సైడ్లోంచి, కొన్ని డిష్లు ఏంటంటే కొంచెం మనకి సర్వ్ చేసేంత వరకు కూడా కొంచెం అదే టెక్స్చర్లో ఉంటే కొంచెం బాగుంటుంది, లేకపోతే ఇవి మ్యాష్ అయిపోయే ఛాన్స్ ఉంది, లేదా స్టఫింగ్ అన్న మనకు బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అలా కాకుండా కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే బాగుంటుంది. ఓకే. సో రెడీ అయిపోయింది. చాలా ఫాస్ట్గా అయిపోయింది. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో మష్రూమ్స్తో మనం ఏ డిష్ చేసుకున్నా చాలా ఫాస్ట్గా అవుతుంది. ముందుగా కొంచెం గ్రేవీ వేసేసుకున్నాం. పైనుండి కొద్దిగా కొత్తిమీర. ఓకే. స్టఫ్డ్ మష్రూమ్ కర్రీ రెడీ. చాలా డిఫరెంట్ గా డెలిషియస్ గా ఉంది, స్మెల్ కూడా చాలా బాగుంది. స్టఫ్డ్ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. నేనైతే టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను, కానీ టేస్ట్ చేసే ముందు తయారు చేసే విధానం ఇంకోసారి. స్టఫ్డ్ మష్రూమ్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా మష్రూమ్స్ ని స్టఫింగ్ కి వీలుగా కట్ చేసుకోవాలి. ఉడికించిన బంగాళదుంపలు మెదిపి ఒక బౌల్ లోకి తీసుకోవాలి. దీనిలో పన్నీర్ తురుము, జీలకర్ర పొడి, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మష్రూమ్స్ లో స్టఫ్ చేసుకోవాలి. ఆపై వీటిని నూనెలో మగ్గించాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కొబ్బరి పల్లీల పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత గరం మసాలా, వేయించిన మష్రూమ్స్ వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్టఫ్డ్ మష్రూమ్ కర్రీ రెడీ. స్టఫ్డ్ మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేసాం కదా. టేస్ట్ చేయడానికి నేను మాత్రం చాలా రెడీగా ఉన్నానండి. రాజుగారు, టేస్ట్ చేసేద్దామా? ఓకే. చాలా బాగుంది. పల్లీల ఫ్లేవర్,
పన్నీర్, నాకు పన్నీర్ చాలా ఇష్టం. ఓకే, ఆ గ్రేవీలో మష్రూమ్ అయితే చాలా 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 టేస్టీగా ఉంది. ఆ ఫ్లేవర్ అంతా మష్రూమ్ కి, మష్రూమ్ కూడా అవును, ఆ ఫ్లేవర్ కూడా మొత్తం మష్రూమ్ కి వచ్చేసింది. చాలా డెలిషియస్ గా ఉంది అండ్ వెరీ ఈజీ రెసిపీ కూడా కదా, చాలా ఫాస్ట్ గా తయారు చేసేసుకోవచ్చు. చాలా బాగుంది రాజు గారు, నాకైతే చాలా చాలా నచ్చేసింది. థాంక్యూ. మనం ఇప్పుడు ఒక చిట్కా చూసేద్దామా? పూజా వస్తువుల విషయానికి, దేవుడికి పూజ చేసే వస్తువుల విషయానికి వస్తే వెండి వస్తువులు, ఇత్తడి వస్తువులకు ఉన్నటువంటి ప్రాధాన్యత మరి వేటికి లేదు. మరి వీటిని క్లీన్ చేసుకునే విషయానికి వస్తే మందార ఆకుల్లో కొద్దిగా ఉప్పు వేసుకుని ఈ వెండి వస్తువులను, ఇత్తడి వస్తువుల్ని కనుక శుభ్రం చేసుకున్నట్లయితే చాలా బాగా శుభ్రం అవుతాయి, కొత్తవిలాగా తళతళ మెరుస్తూ ఉంటాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మమకారం. ఇవాళ మధురం మమకారం సెగ్మెంట్ లో వాళ్ళ స్పెషల్ రెసిపీస్ చూపించడానికి ఇద్దరు అమ్మలు రెడీగా ఉన్నారండి, అది కూడా వాళ్ళ పిల్లలతో. హాయ్. సరే, ఇప్పుడు మదర్స్ దగ్గరికి వచ్చేద్దాము. హాయ్ అండి, వెల్కమ్ టు అభిరుచి. మీ పేరు? బేబీ రాణి. ఎక్కడి నుంచి వచ్చారు? రాజేంద్ర నగర్. రాజేంద్ర నగర్. హౌస్ వైఫా? లేదు, వర్కింగ్. వర్కింగ్. ఎక్కడ వర్క్ చేస్తున్నారు? NIPHM, సెంట్రల్ గవర్నమెంట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఓ వెరీ నైస్. హాయ్ అండి, మీ పేరు? శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి గారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? కర్మన్ ఘాట్. వర్కింగ్ హోమ్ మేకర్ అండి? హోమ్ మేకర్. ఓకే, మీ ఇద్దరు ముందు నుంచే ఫ్రెండ్సా, ఇక్కడికి వచ్చాక ఫ్రెండ్స్ అయ్యారా? ఇక్కడికి వచ్చాక ఫ్రెండ్స్ అయ్యాం. సరే, ఇప్పుడు పిల్లల్ని పరిచయం చేసుకుందాం. తను మీ బాబా అండి? అవును. హాయ్. నీ పేరేంటి? దినేష్. కొంచెం గట్టిగా చెప్పు. దినేష్. ఏ క్లాస్? ఫస్ట్ క్లాస్. ఇప్పుడు చిన్ని పరిచయం చేసుకుందాం. మీ అమ్మాయి అండి? అవునండి. హాయ్. హాయ్. నీ పేరు? మోక్ష. మోక్ష, చాలా బాగుంది పేరు. ఏ క్లాస్? ఫిఫ్త్ క్లాస్. సో ఇప్పుడు మీ ఇద్దరికి ఇష్టమైన వంటలు ఏంటో అడిగేస్తాను, సీక్రెట్ గా నా చోలో చెప్పేయండి. అవన్నీ బౌల్లో వేసేసి మీకోసం మీ మదర్స్ ఏదో ఒక డిష్ తయారు చేస్తారు, సరేనా? ఇప్పుడు దినేష్ని అడిగేద్దాము. దినేష్, నీకు ఇష్టమైన 3 రెసిపీస్ సీక్రెట్గా నా చోలో చెప్పేసి. సో ఇప్పుడు వీటన్నిటిని జార్లో వేసేద్దాం. దినేష్ సైలెంట్గా ఉన్నాడు కదా, ఏదో సింపుల్ రెసిపీస్ చెప్తాడు అనుకున్నానండి. చాలా కాంప్లికేటెడ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ చెప్పాడు. సో ఇప్పుడు ఈ వంటల్లో, ఈ చిట్స్లో ఏది ఏ మదర్ తీస్తే ఆ వంట వాళ్ళు చేయాలండి. సో వాళ్ళు ఏం తీస్తారో, వాళ్ళు ఏం చేస్తారో చూసేద్దాం. ఓకే, రాణి గారు ఫస్ట్ మీరు తీస్తారా? ఓకే. ఇప్పుడు ఎవరికి ఏ రెసిపీ వచ్చింది చూసేద్దామండి. ఓపెన్ చేయండి. వావ్, డ్రై ఫ్రూట్ బూరెలండి. చాలా కాంప్లికేటెడ్ డిష్ వచ్చింది. మీకండి? సగ్గుబియ్యం మురుకులు. సగ్గుబియ్యం మురుకులు, డ్రై ఫ్రూట్ బూరెలు, రెండు పోటాపోటీ రెసిపీసే అనమాట. సో ఎవరు బాగా చేస్తారో, ఎవరు ఫాస్ట్గా డెలిషియస్గా చేస్తారో చూసేద్దామా. ఫస్ట్ ఎవరు వండుతారు? ఎవరైనా సరేనా. సో ఇద్దరిలో ఎవరు ఫస్ట్ చేస్తారంటే రాణి గారు, మీరే చేయండి. నాకు ఎందుకో ఇవాళ ఫస్ట్ స్వీట్ తినాలని ఉంది. సో డ్రై ఫ్రూట్ బూరెలు తిందాం, ఓకేనా? ఎప్పుడైనా చేశారా ఈ వంట ముందు? ఫెస్టివల్స్ ఎప్పుడు చేస్తూ ఉంటాయి. ఓ, ఫెస్టివల్స్ అప్పుడు చేస్తూ ఉంటారా? సో ఎక్స్పీరియన్స్ ఉంది బాగానే ఈ రెసిపీలో. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. డ్రై ఫ్రూట్ బూరెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. డ్రై ఫ్రూట్ బూరెలకు కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు 1 కప్పు, బియ్యం 1 కప్పు, ఖర్జూరం 1/2 కప్పు, బాదం పప్పు 1/2 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, కిస్మిస్ 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, యాలకులు 4. డ్రై ఫ్రూట్ బూరెలు చేయడానికి కావాల్సిన పదార్థాలను చూసాం కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలో రాణి గారిని అడిగి తెలుసుకుందాం. రాణి గారు, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి, డ్రై ఫ్రూట్స్ అన్ని. ఓకే, డ్రై ఫ్రూట్స్ అన్ని ముందు ఫ్రై చేసేసుకుందామండి. ముందు మనం డ్రై ఫ్రూట్స్ అన్ని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో నెయ్యి ఏం వేయక్కర్లేదు, కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు లైట్గా వేయించుకోవాలి. నేను అటు పెట్టేస్తాను, మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. ఫ్రై అయిన తర్వాత నెయ్యి వేసుకోవాలి.
ఓకే, మీకు వంటలు చేయడం ఇష్టమా అండి లేకపోతే ఇష్టమే. ఇష్టమేనా? ఎవరి దగ్గర నేర్చుకున్నారు మమ్మీ దగ్గరే. ఈ రెసిపీ? ఈ రెసిపీ నేను ట్రై చేశాను. మీరే ట్రై చేశారా? జనరల్ గా ఫెస్టివల్స్ కి బూరెలు అవి చేయడానికి లెందీ ప్రాసెస్ ఉంటుంది. అవునవును. సో షార్ట్ కట్ లో మనం డ్రై ఫ్రూట్స్ అన్ని చేసి ఓ, లోపల ఇది వేస్తే షార్ట్ కట్ లెంది ప్రాసెస్. నేను ఇంకా లెంది ప్రాసెస్ అనుకున్నాను. ఇదే బూరెలకి షార్ట్ షార్ట్ కట్. కట్. ఓకే ఓకే కొంచెం వేస్తే సరిపోతుంది నెయ్యి. ఓకే. మామూలుగా ముందు నెయ్యి వేసుకున్నాక మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాం కదండి, మరి ఈసారి ఎందుకు ఓవర్ ఫ్రై అయిపోతుందండి ఆయిల్ లో, ముందు లోపలిది మగ్గకుండా ఓవర్ ఫ్రై అయిపోతుంది. సో మొత్తం అంతా ఈక్వల్ గా కొంచెం హీట్ వచ్చిన తర్వాత వేస్తే బాగుంటుంది. ఓకే ఓకే, మంచి చిట్కా చెప్పారు. ఇది ఎంతసేపు బ్రౌన్ కలర్ ఏమన్నా బ్రౌన్ కలర్, లైట్ బ్రౌన్. ఓకే. ఫస్ట్ ఎవరు టేస్ట్ చేశారు మీరు ట్రై చేశాక? మా హస్బెండ్. హస్బెండ్. ఓకే. సక్సెసా? ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయిందా? లేదు, నచ్చింది. నచ్చిందా? ఓ వెరీ నైస్. ఇవి ఫ్రై అయిపోయినట్టున్నాయి కదండి. ట్రాన్స్ఫర్ చేసేది. ఓకే. జీడిపప్పులు నెయ్యిలో కొంచెం ఫ్రై చేసుకొని వేరే వెజిల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ బాదాం. బాదం కూడా అది వేసాక నెయ్యి ఏమన్నా అలా ఉందా? ఇది సరిపోతుంది, జస్ట్ ఓకే, ఉన్నదే సరిపోతుంది. సరిపోతుంది. బాదం కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి అదే ప్యాన్లో. మీకు స్వీట్స్ ఇష్టమా హాట్ ఇష్టమా అండి? స్వీట్ ఇష్టం. స్వీట్. మీ ఫ్యామిలీలో? ఫ్యామిలీలో 50-50. 50-50. దినేష్కి? దినేష్ కూడా హాట్ ఇష్టం. హాట్ ఇష్టమా? మా హస్బెండ్ కి హాట్, దినేష్ కి హాట్, నాకు స్వీట్. మీకు స్వీట్. సో లక్కీగా మీకు స్వీట్ రెసిపీనే వచ్చింది వాళ్ళ చిట్స్లో కూడా. యా. సో మీరు వర్కింగ్ కాబట్టి చాలా తక్కువ టైం ఉంటుంది అనుకుంటా కదా కుక్ చేయడానికి? 5 days నాకు ఆఫీస్, 2 days హాఫ్ కాబట్టి అప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. సాటర్డే ఆ సండే. టైంలోనే కొత్త రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాను. సాటర్డే సండే. అయిపోయింది. బాదాం కూడా ఫ్రై అయిపోయింది. ఇది కూడా అదే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేది. ఓకే, ఇంకా మిగిలినవి ఫ్రై చేయని అవసరం లేదు. ఓన్లీ ఇది ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని మిక్సీ వేసి పేస్ట్ చేయాలి. ఓకే ఓకే, అన్ని కలిపి ఫ్రై చేయనివి కూడా కలిపి కలిపి వేస్ట్ చేయాలి. మిక్స్ చేయాలి. ఓకే అండి. సో కిస్మిస్, బాదాం, కాజు అన్ని కలిపి మిక్సీ వేస్తున్నాం డ్రై ఫ్రూట్స్ అన్ని. మీ బాబు డ్రై ఫ్రూట్స్ తింటాడా అండి ఇంట్రెస్ట్గా? కాజు తింటాడు. తింటాడా? ఓకే. ఈ బాదం, కిస్మిస్ ఇవి తిన్నాడు, అందుకని ఇలా అందుకే మీరు ఇలా ట్రై చేశారా? ట్రై చేస్తాం. కాజు ఇష్టం. చాలా హెల్దీ రెసిపీ పిల్లలకైనా ఎవరికైనా కూడా బాదాం, కాజు, కిస్మిస్. హీఈస్ నాట్ ఏ ఫుడీ, సో ఎక్కువ తిన్నాడు. ఫుడీ. ఓకే, That's సేమ్ why ఇలా అలాగే. హై క్యాలరీ ఫుడ్ కొంచెం షార్ట్ కట్ లో పెట్టేస్తే మంచిదని. డ్రై ఫ్రూట్స్ లో ఖర్జూరం కూడా వేసేసారు. బాదాం, కాజు ఫ్రై చేసి వేసుకున్నాము, అందులోనే మనం కిస్మిస్ కూడా వేసాము, ఖర్జూరం కూడా వేసాము. 3-4 ఇలాచి. ఓకే, 3-4 యాలకులు కూడా మిక్సీలో వేసేసుకోవాలి. అయిపోయిందా అండి? అయిపోయింది. ఓకే, అది చాలా సాఫ్ట్గా తీయండి. సాఫ్ట్గా రావాలా లేకపోతే బరకగా? రోల్ చేయడానికి సరిపడా. సో ఇలా మరీ మెత్తగా కాకుండా మరీ రఫ్ గరుకుగా కూడా కాకుండా మనకి రోల్ చేయడానికి సరిపడినంత చేసుకుంటాం. సరిపడినంత మిక్సీ వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అండి దీన్ని లడ్డూలా చుట్టాలి. ఓకే, కొంచెం నెయ్యి తీసుకొని కొంచెం నెయ్యి చేతి మీద రాసుకొని అతుక్కోకుండా స్మూత్గా వస్తాయి. ఇంకండి ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు ఇంట్లో? కొత్త వంటలు ట్రై చేయడం కాకుండా మిగతావి? వాచింగ్ టీవీ. ఓకే, ఒక్కడే బాబా? 2 బాబులు. ఓకే, ఇద్దరు కొట్టుకుంటారా బాగా? లేదు, బాగా చిన్నవాడు 6 months బేబీ. ఓకే ఓకే. ఓకే, బూరెలు వేద్దాం ఇప్పుడు. సో ఇలా చిన్నగా డ్రై ఫ్రూట్ మిక్స్చర్ని బాల్స్ చేసేసాము. నెక్స్ట్ అండి ఇప్పుడు బూరెలు వేసేద్దామా? బ్యాటర్ రెడీ చేసుకోవాలి మనం. ఓకే, అందులో ఏమేమి మిక్స్ చేశారు చెప్పండి? మినప్పప్పు అండ్ బియ్యం. మినప్పప్పు, బియ్యం 1 cup 4 hours నానబెట్టి మిక్సీ పెట్టడం. ఓకే, మినప్పప్పు, బియ్యం 4 hours నానబెట్టి బ్యాటర్ తయారు చేసుకున్నామండి. ఓకే, దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తాం. కొంచెం సాల్ట్. ఓకే, గరిటకు కూడా నెయ్యి రాస్తున్నారా? అంటే మన చేత్తో వేయక్కర్లేకుండా వేసేయచ్చు. ఓ, ఇది కూడా షార్ట్ కట్. ఆయిల్ హీట్ అయిపోయింది. చేత్తో యూజువలీ పెద్ద వాళ్ళకే వస్తుంది కరెక్ట్గా రౌండ్గా వేయడం. సో అలా రాని వాళ్ళకి ఈ గరిటతో కూడా వేయొచ్చు అని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. ఓకే, ఆ డ్రై ఫ్రూట్ లడ్డూని
బ్యాటర్లో మొత్తం అంటాలి, లడ్డూకి మొత్తం బ్యాటర్ చుట్టూ వచ్చేలా. డిప్ చేసి ఆయిల్లో వేసేయాలి. సో మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారండి? ఇంజనీరింగ్ కాలేజ్లో అసోసియేట్ ప్రొఫెసర్. ఓ ప్రొఫెసరా, ఓకే ఓకే. ఇవి ఎంతవరకు వేగాలి? లైట్ బ్రౌన్ వచ్చే వరకు. లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఓకే, అయిపోయినట్టున్నాయి కదండి. సరే తీసేద్దాము. హెల్దీ డిష్ డ్రై ఫ్రూట్ బూరెలు రెడీ. వెరీ హెల్దీ, వెరీ డెలిషియస్ డ్రై ఫ్రూట్ బూరెలు రెడీ అయిపోయినాయండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీన్ని తయారు చేసుకునే విధానం ఇంకోసారి చూసేద్దాం. డ్రై ఫ్రూట్ బూరెలు తయారు చేసుకునే విధానం: ముందుగా బియ్యం, మినప్పప్పు నానబెట్టి ఉప్పు వేసి రుబ్బి పూతపిండి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు, బాదం పప్పు వేసి విడివిడిగా వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలో కిస్మిస్, ఖర్జూరం, యాలకులు వేసి మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. ఆపై వీటిని పూతపిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, డ్రై ఫ్రూట్ బూరెలు రెడీ. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో ఫస్ట్ పిల్లలు, మీరు చెప్పిన రెసిపీలో ఒకటి కాబట్టి ముందు మీరే టేస్ట్ చేయండి. తీసుకో. మీ మమ్మీ చేసిన డ్రై ఫ్రూట్ బూరెలు బాగుందా? ఎంత బాగుంది? ఇంత 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 బాగుందా? మోక్ష బాగుందా? వెరీ నైస్. చాలా బాగుంది. డ్రై ఫ్రూట్ కాంబినేషన్ బాగుంది. డ్రై ఫ్రూట్ బూరెలు చాలా బాగున్నాయండి. అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. సో ఇప్పుడు మనందరం కలిసి ఒక చిన్న చిట్కా చూసేద్దాం. ఎగ్ వైట్లో బాగా పండిన అరటిపండు వేసుకుని బాగా కలుపుకుని తలంతా పట్టించుకుని ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచి దాని తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో షాంపూ చేసుకోవాలి. ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉన్నట్లయితే మెత్తటి పట్టు లాంటి జుట్టు మీ సొంతం అవుతుంది. ఒక మంచి స్వీట్ చూసాం కదండి. ఇప్పుడు కంపల్సరీ ఒక హాట్ ఐటమ్ అయితే తినాలి. మీకు సగ్గుబియ్యం మురుకులు వచ్చినట్టుంది కదా? అవును వర్షిని. ఓకే, సో సగ్గుబియ్యం మురుకులు ఎలా తయారు చేయాలో చూసే ముందు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సగ్గుబియ్యం మురుకులు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, బియ్యం పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, వాము 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. సో ఇప్పుడు సగ్గుబియ్యం మురుకులు ఎలా తయారు చేయాలో ఫస్ట్ స్టెప్ ఏంటో చెప్పండి. ఒక బౌల్ తీసుకొని పెరుగులో నానబెట్టుకోవాలండి సగ్గుబియ్యము. సో సగ్గుబియ్యాన్ని మనం పెరుగులో నానబెట్టుకున్నాం ముందు. ఎందుకండి? కాస్త పుల్ల పుల్లగా కారం కారంగా టేస్ట్ వస్తుంది కదా. ఓకే, పులుపు కొంచెం పులుపు రావడానికి పెరుగులో నానబెట్టుకోవాలి. ఓకే, తర్వాత దానికి బియ్యం పిండి, వాము, కొంచెం వాము, ఓకే, కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. సో మోక్ష చాలా అల్లరి చేస్తుందా? సైలెంట్ అమ్మాయి? లేదండి, సైలెంటేనా? కొంచెం వాటర్ వేయాలనుకుంటా కదండి? అవునండి. చూడండి, కలుపుతూ చూసుకుంటూ. ఓకే. మోక్ష తినడానికి విసిగిస్తుందా అండి? బాగానే తింటుందా? తింటది, కానీ కొన్ని పర్టికులర్ ఐటమ్స్ మాత్రం తింటది అనమాట. స్వీట్స్ కొంచెం ఎక్కువ ఇష్టము. ఇంకా ఇలాంటివన్నీ స్నాక్స్ కి, బాక్స్ కి పెట్టాలి కదా, అప్పుడు చేస్తూ ఉంటా. తింటుందా ఇవన్నీ స్నాక్స్? తింటేదని. ఓకే. ఇలా కొత్త కొత్త ఇది మీరే తయారు చేశారా లేకపోతే ఎక్కడ చూసారా? మా సిస్టర్, కజిన్ సిస్టర్ ఉంటారు. ఒకసారి వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ చేశారు, నచ్చింది, అందుకని ట్రై చేశాను నేను. ట్రై చేసిన ఫస్ట్ టైం బాగా కుదిరిందా? బాగా వచ్చిందండి. ఓకే. మనం మురుకుల పిండి లాగా చేసుకోవాలండి. ఓకే, నార్మల్ మురుకులు ఎలా చేసుకుంటామో అలా. తను ఒక్కటే పాప మోక్ష? అవునండి. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారండి? బిజినెస్. కొత్త కొత్త రెసిపీస్ ఫ్రీక్వెంట్ గా ట్రై చేస్తారా లేకపోతే అప్పుడప్పుడే? అప్పుడప్పుడు. ఓకే, ముద్దలాగా చేసుకున్నారండి మొత్తం.
రెడీ అయిపోయిందా అండి? అవునండి. ఓకే. ఇది మురుకుల పావులో తీసుకొని అందులో పెట్టాలి. సేమ్ మన మురుకులు లాగా. ఆయిల్ కూడా రెడీ అయిపోయింది ఫ్రైకి. ప్లేట్లో కానీ పేపర్లో కానీ వేసుకుంటే ఈజీగా తీసుకోవడానికి వస్తుంది మనకి. ఓకే. డైరెక్ట్గా కొంతమంది ఆయిల్లో వేస్తారు కదా, ఎలా అయినా చేసుకోవచ్చు. మామూలుగా ఎప్పుడు చేసుకునే మురుకుల్లో కంటే సగ్గుబియ్యం ఇందులో యాడ్ చేసుకుంటే డిఫరెంట్గా ఉంది. లిడ్ పెట్టుకుంటే అడ్డము చిట్లకుండా ఉంటుంది అనమాట. ఓకే. ఒక్కోసారి సాబ్దాను చిట్లుతుంది అనమాట. ఓకే. సో సర్వింగ్ డిష్లోకి తీసేసుకుందామా అండి? అవును. సాబ్దానా మురుకులు రెడీ. వెరీ నైస్. చూసారు కదండి, చాలా ఫాస్ట్గా సగ్గుబియ్యం మురుకులు రెడీ అయిపోయినాయి. దీన్ని టేస్ట్ చేసే ముందు తయారు చేసుకునే విధానం ఇంకోసారి చూద్దాం. సగ్గుబియ్యం మురుకులు తయారు చేసుకునే విధానం. ముందుగా సగ్గుబియ్యం పెరుగులో నానబెట్టాలి. ఒక బౌల్లో నానబెట్టిన సగ్గుబియ్యం, బియ్యం పిండి, వాము, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జంతికల గొట్టంలోకి తీసుకొని కాగి నూనెలో మురుకుల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సగ్గుబియ్యం మురుకులు రెడీ. సో ఇప్పుడు సగ్గుబియ్యం మురుకులు ట్రై చేద్దామండి. మోక్ష, మీ మమ్మీ చేసిన రెసిపీ కదా, బాగున్నాయా? దినేష్ బాగున్నాయా? ఎంత బాగున్నాయి? ఇది ఇంత 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 ఎక్కువ బాగున్నాయి. ఎక్కువ బాగున్నాయా? ఎలా ఉన్నాయి మోక్ష? వెరీ నైస్. మంచి కామెంట్స్ వచ్చినాయి కాబట్టి నేను కూడా టేస్ట్ చేయాల్సిందే. చాలా బాగున్నాయి. కరకరలాడుతూ బాగా వచ్చాయి. చాలా బాగా వచ్చినాయి. సో రాజు గారు మీరు చెప్పండి, ఎలా ఉన్నాయి? రెండు బాగానే ఉన్నాయి. అంటే ఒక స్వీట్, ఒక హాట్. సో పిల్లల చాయిస్. ఎందుకంటే కొద్దిమందికి స్వీట్ ఎక్కువగా ఇష్టం ఉంటుంది, కొద్దిమందికి హాట్గా ఇష్టం ఉంటుంది. సో ఇవి హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు ఇంట్లో. అవును. సో ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. నాకు కూడా రెండు రెసిపీస్ చాలా టేస్టీగా చాలా నచ్చినాయి. సో మీ ఇద్దరు మాకు ఇంత మంచి వంటలు పరిచయం చేసినందుకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వారి నుంచి మీకు ఇస్తున్న చిన్న గిఫ్ట్ వోచర్. మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వారి నుంచి చిన్న గిఫ్ట్ వోచర్. సో మీ ఇద్దరికి ఏమొద్దా? ఏమొద్దా? ఎవరు కావాలి చేయొద్దండి. ఎవరు ఫస్ట్ ఎత్తే వాళ్ళకే. నువ్వు సెకండ్ ఎత్తావు. వద్దా? ఫస్ట్ ఇచ్చేసానా? మోక్ష ఇచ్చేసానా ఫస్ట్ దినేష్ కి? చాక్లెట్ కూడా చిన్న థ్యాంక్ యూ ఏనా? పెద్ద థ్యాంక్ యూ కావాలి? పెద్దగా ఇచ్చేసా. వెరీ గుడ్. వెరీ గుడ్. మీరు కూడా మా మధురం మమకారం సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేసి మీ వంటని అందరికీ పరిచయం చేయాలంటే మాకు త్వరగా SMS చేసేయండి. మాకు SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. కొన్ని రకాల వాసనలు కడుపులో బాగా తిప్పుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. అలాంటిదే పెయింట్ వాసన కూడా. కొత్తగా ఇల్లు కట్టినప్పుడు లేదా ఇంటికి పెయింటింగ్ వేసినప్పుడు ఆ పెయింట్ వాసనతో ఇల్లంతా చాలా గందరగోళంగా ఉంటుంది, మనసుకు కూడా చాలా చికాగ్గా ఉంటుంది. ఇలాంటప్పుడు కప్పులో వెనిగర్ వేసి అక్కడక్కడ కనుక ఉంచినట్లయితే ఈ పెయింట్ వాసన అనేది చాలా వరకు తగ్గిపోతుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. ఇప్పుడు జస్ట్ మినిట్ సెగ్మెంట్ లో రాజు గారు ఏం చేస్తున్నారో అడిగేద్దామా? ఏం చేస్తున్నారు? దద్దోజనం చేస్తున్నాను. అది కూడా కొంచెం డిఫరెంట్ గా సేమియా ఫ్రూట్ దద్దోజనం చేస్తున్నాను.
సేమియా ఫ్రూట్ దద్దోజనం. Yes. చాలా డిఫరెంట్ కాంబినేషన్. ఎస్. సేమియా ఫ్రూట్ దద్దోజనం చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సేమియా ఫ్రూట్ దద్దోజనం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సేమియా 1 కప్పు, పెరుగు 1 కప్పు, కివి ముక్కలు 1/2 కప్పు, యాపిల్ 1, దానిమ్మ గింజలు 1/2 కప్పు, పైనాపిల్ ముక్కలు 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూను, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన అల్లం 1 టీ స్పూను, ఎండుమిరపకాయలు 2, పుదీనా కొద్దిగా. సేమియా ఫ్రూట్ దద్దోజనం చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసాం కదా. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. చెప్పండి రాజుగారు, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనం ఈ పెరుగు తీసేసుకుని ఫస్ట్ బాగా బీట్ చేసుకోవాలండి. ఓకే. ఓకే, దీంట్లో కివి అంటే మనకు అందుబాటులో ఉన్న ఫ్రూట్స్ ఏమన్నా మనం యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. ఓకే. అలాగే యాపిల్ కట్ చేస్తున్నాను. సో అంటే మనం ముందుగానే కట్ చేసేసుకుంటే కలర్ మారుతాయి కాబట్టి ఓకే. సో మనం డిష్ చేసుకునేటప్పుడు కట్ చేసేసుకోవాలి. మామూలుగా దద్దోజనం అంటే పెరుగన్నం తాలింపు ఇదే కామన్గా తింటూ ఉంటాము. ఫ్రూట్స్ దద్దోజనం సేమియా చాలా డిఫరెంట్ కాంబినేషన్. ఈ డిష్ విన్న దగ్గర నుంచి నేను ఎప్పుడు టేస్ట్ చేస్తానా అని వెయిట్ చేస్తున్నాను. అయిపోతుంది, ఫాస్ట్గానే దద్దోజనం మనకు కొంచెం ఫాస్ట్గా అయిపోయే డిష్ ఇది. కొంతమందికి ఫ్రూట్స్ అస్సలు నచ్చవండి. ఎగ్జాంపుల్ నేనే. మామూలుగా మా మమ్మీ ఫ్రూట్స్ ఇస్తే అబ్బా ఫ్రూట్సా అంట, కానీ ఇలా కూడా ట్రై చేయొచ్చు, ఫ్రూట్స్ని ఇలా కూడా మిక్స్ చేయొచ్చు అంటే మెయిన్గా ఏంటంటే మనం ఏదైతే డిష్ అంటే ఫ్రూట్ కానీ వెజిటబుల్ తిన్నారో వాళ్ళకి ఇష్టమైన డిష్లో వాటిని యాడ్ చేసి ఇచ్చామనుకోండి కంపల్సరీ తినేస్తారు. అది వన్స్ అలా టేస్ట్ చేశారనుకోండి నచ్చేస్తుంది అది వాళ్ళకి. దానిమ్మ గింజలు, ఓకే, అలాగే పైనాపిల్ ముక్కలు. చాలా ఫ్రూట్స్ వేసారు. నాలాగా ఫ్రూట్స్ తినని వాళ్ళందరికీ ఇది బెస్ట్ రెసిపీ అండి, ఫ్రూట్స్ బాడీలోకి వెళ్ళాలంటే. ఇవి ఒకసారి కలిపేసిన తర్వాత సేమియా ఉడికించి పెట్టేసుకున్నాం అండి. ఓకే, పొడి పొడిగా. ఎస్, అంటే మనం ఉడికించిన తర్వాత దీన్ని వడగట్టిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఫ్రెష్ వాటర్లో కాసేపు నానబెట్టేస్తే పైన కొంచెం జిగురులా ఉంటుంది కదా మైదాకి. ఓకే. సో ఇది మైదా ప్రోడక్ట్ కాబట్టి కొంచెం అదంతా వెళ్ళిపోతుంది, ఆ స్టార్చ్ అనేది వెళ్ళిపోతుంది. సో అప్పుడు మనకి ఇలా కొంచెం ఫ్రీగా వచ్చేస్తుంది అనమాట. ఓకే, చాలా మంచి చిట్కా ఇదైతే. సో దీంట్లో సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం. ఓన్లీ మిక్సింగ్, స్టవ్తో కూడా ఎక్కువ పని ఏం లేదనుకుంటా. జస్ట్ కొంచెం పోపు ఒకటి పెట్టేసుకుంటున్నాం. పోపు అక్కర్లేదనుకుంటే డైరెక్ట్ ఇలాగే తినేసేయచ్చు. కొంచెం అల్లం, కొంచెం కొత్తిమీర అది యాడ్ చేసుకుని. ఓకే. సో కొంచెం పోపు, కొద్దిమంది పోపు ఉంటే ఇష్టం ఉంటుంది, మధ్య మధ్యలో ఆ పోపు గింజలు తగులుతూ ఉంటే బాగుంటుంది. సో అలాంటి వాళ్ళకి పోపు వేసేసుకోవచ్చు. ఓకే, సో ఇది కాసేపు అలా పక్కన పెట్టేసిద్దాం, కొంచెం నానుతూ ఉంటుంది. ఆ తర్వాత పోపు పెట్టేసుకో. ఓకే, అది నానడానికి కొంచెం టైం పడుతుందండి. ఈలోపు మనం ఒక చిట్కా చూసేద్దాం. ఏదైనా వస్తువు వాడుతూ ఉన్నట్లయితే దానికి బాగా పదును పెట్టినట్లు అవుతుంది, అది బాగా ఉపయోగపడుతుంది కూడా. వాడకుండా అలాగే ఉంచేస్తే అలాగే చెదలు పట్టేస్తూ ఉంటుంది. పుస్తకాల విషయానికి కూడా ఇది వర్తిస్తుంది. పుస్తకాలు చాలా ఉంటాయి మన దగ్గర, చదివేది మాత్రం కొన్నే ఉంటుంది. ఇలా పుస్తకాలు చదవకుండా వాడకుండా ఒక పక్కన ఉంచేసినట్లయితే చెదలు పట్టేస్తూ ఉంటుంది కదా. ఇలాంటప్పుడు టాల్కం పౌడర్ కొద్దిగా చల్లినట్లయితే ఈ చెదలు అనేది చాలా వరకు తగ్గిపోతుంది. చిట్కా చూసాం కదండి. మరి రాజుగారు అది సరిపోతుందా? ఇంతసేపు నానితే ఇంకొంచెం సేపు నానాలా? సరిపోతుందండి, పెరుగు కదండి చాలా తొందరగానే పడుతుంది. అలాగే మనం సేమియా కూడా ఉడికించి వేసుకున్నాం కదా, ఫాస్ట్ గానే పడుతుంది. ఇప్పుడు పోపు పెట్టేసుకున్నాం. సో ఇక్కడ ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాం కాబట్టి నెయ్యితో పోపు పెడుతున్నాను, కొంచెం కమ్మగా ఉంటుంది. వావ్, దద్దోజనంలో నెయ్యి. నాకు నెయ్యి అంటే చాలా ఇష్టం. యూజువల్లీ ఎవరైనా అడిగితే నేను పెరుగులో తప్పితే అన్నిట్లో నెయ్యి వేసుకుంటానండి అని చెప్పేదాన్ని. సో ఇక్కడ పెరుగులో కూడా నేను నెయ్యితో తింటున్నాను. దీంట్లో సన్నగా తరిగిన అల్లం, ఓకే, ఎండుమిరపకాయలు. సో కొంచెం ఎక్కువగా ఇష్టం ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఓకే, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు. ఓకే, సో ఇదంతా కూడా మనం ఇప్పుడు ముందు రెడీ చేసి పెట్టేసుకున్న ఈ దద్దోజనం దాంట్లో యాడ్ చేసేసుకున్నాం. ఓకే, సో నూనెతో కాకుండా మనం నెయ్యితో తాలింపు వేసాము, ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి. అందుబాటులో లేకపోతే నూనెతో అయినా వేసుకోవచ్చు, అదేం ప్రాబ్లమ్ ఏం కాదండి. ఓకే ఓకే. సో ఇది కూడా ఒకసారి బాగా కలిపేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్, పోపు తాలూకు ఫ్లేవర్ కూడా ఈ దద్దోజనం మొత్తానికి కూడా బాగా పట్టేస్తుంది. ఓకే ఓకే, సో దద్దోజనం రెడీ. వావ్, ఇది కూడా చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయింది.
పైన కొద్దిగా పుదీనా వేస్తున్నాను. జనరల్గా ఏంటంటే మనం కొత్తిమీర వేసుకుంటాం, ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఫ్రూట్స్కి పుదీనా ఫ్లేవర్ అనేది కొంచెం బాగా సెట్ అవుతుంది. ఓకే. కాబట్టి కొంచెం నేను ఇక్కడ పుదీనా యాడ్ చేస్తున్నాను. సేమియా ఫ్రూట్ దద్దోజనం రెడీ. సేమియా ఫ్రూట్ దద్దోజనం రెడీ అయిపోయిందండి. మరి రాజుగారు ఇవాళ కార్వింగ్ ఏం చూపిస్తున్నారు? ఫ్రూట్తోనే తీసుకుంటున్నాను. ఓ, పైనాపిల్ స్లైస్తో చేస్తున్నాను. ఓకే. సో ఇది కొంచెం స్కిన్ తీసేసాలి. పైనాపిల్, టొమాటో, క్యారెట్. ఎస్. ముందు పైనాపిల్ స్లైస్ మీద ఉన్న స్కిన్ అంతా తీసేయాలండి. హార్డ్గా ఉంటుంది అనుకుంటా కదా. స్కిన్ కొంచెం హార్డ్గా ఉంటుంది. సో దీన్ని ఏంటంటే సన్ లాగా చేస్తున్నాను. సో ఇది మధ్యలో రౌండ్ షేప్. ఓకే. ఓకే. ఫ్రూట్స్తో సన్ తయారు చేస్తున్నారు రాజుగారు ఇవాళ. సో రౌండ్ తయారైపోయింది ఇప్పుడు. సో ఇవి సైడ్లో కిరణాలు ఉంటాయి కదా, కిరణాలు, క్యారెట్ కిరణాలు. ఓకే. సో వీటిని మనం స్లైసెస్లో కట్ చేసేసుకోవాలి. ఓకే, డైమండ్ షేప్లో కట్ చేసి దాన్ని స్లైసెస్లో మనకి ఎన్ని స్లైసెస్ కావాలో దాని స్లైసెస్ సేమ్ షేప్లో వస్తాయి అనమాట. ఓకే. ఒక్కొక్కటి ఇండివిజువల్గా కట్ చేసుకుంటే మనకు డిఫరెంట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒక్కొక్కలా వస్తుంటాయి కాబట్టి ఇలా బేస్ ఒకటి తయారు చేసుకుని దాంతో మనం స్లైసెస్ అన్ని సిమిలర్గా కరెక్ట్గా చాలా బాగా వచ్చినాయి. ఎస్. సో కాకరకాయ అంటే కొంచెం కలర్ కొరకు తీసుకున్నాను. ఓకే. రౌండ్ సర్కిల్స్ ఐస్ పెట్టడానికి. ఓ, సన్కి ఐస్ పెడుతున్నారా? ఎస్. అది నోసా? లేదు, దానిమ్మ గింజలు వచ్చేసి ఇట్లా ఐబాల్ లాగా కొంచెం రెడ్ కలర్లో బాగా కనిపిస్తుంది. ఓ, సూర్యుడు కోపంగా ఉన్నాడు అనమాట, రెడ్ ఐస్ పెట్టుకొని. కానీ చాలా క్యూట్గా ఉంది. నోస్లో పెడుతున్నాను. ఓ. సో టొమాటోలో హాఫ్ సర్కిల్ తీసుకుంటున్నాను. ఓకే. సో సూర్యుడు నవ్వుతాడు ఇప్పుడు. ఎస్. కాదు నేను బాగానే ఉన్నాను అని చెప్పేస్తాడు. సో టొమాటోతో మనం లిప్స్ పెడుతున్నాము సూర్యుడికి. ఇప్పుడు చాలా క్యూట్గా ఉంది. ఓకే. ఓకే, దద్దోజనం అలాగే కార్వింగ్ రెండు కూడా రెడీ. చూసారు కదండి, వేడి వేడి సూర్యుడి పక్కన చల్లచల్లని సేమియా ఫ్రూట్ దద్దోజనం. దీన్ని టేస్ట్ చేయాలని నాకుంది, కానీ దానికంటే ముందు దీన్ని తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. సేమియా ఫ్రూట్ దద్దోజనం తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో పెరుగు, కివి ముక్కలు, యాపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు, పైనాపిల్ ముక్కలు, ఉడికించిన సేమియా, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన అల్లం, ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని సేమియా మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సేమియా ఫ్రూట్ దద్దోజనం రెడీ. సేమియా ఫ్రూట్ దద్దోజనం ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా. ఇప్పుడు టేస్ట్ చేస్తాను. నా ఫేవరెట్ ఐటమ్, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలని వెయిట్ చేస్తున్న రెసిపీ ఇది. ఓకే, ఫస్ట్ మీరైతే చేసుకోండి. వావ్, తాలింపు టేస్ట్, కివి, చాలా డిఫరెంట్ ఫ్లేవర్. జీలకర్ర పొడి, జీలకర్ర వేసాం, పోపులో కొంచెం జీలకర్ర వేసాం, సో మధ్యలో తగులుతుంది. అన్ని ఫ్లేవర్స్ చాలా బాగున్నాయి. సో ఎండింగ్ లో యాడ్ చేసిన ఆ పుదీనా ఫ్లేవర్ కూడా పైన కొంచెం యాడ్ అయింది. yes, ఫ్రూట్స్ కి అది కాంబినేషన్ బాగుంది, చాలా బాగుంది. పుదీనా అండ్ ఫ్రూట్స్ కాంబినేషన్ చాలా సూపర్ గా ఉంది. కిడ్స్ అయితే ఇంకా ఎప్పుడు ఫ్రూట్ వద్దు పెరగొద్దు అని మాత్రం అనేది ఇలా తయారు చేసి వాళ్ళకి ఇచ్చినప్పుడు కొంచెం ఫ్రూట్స్ క్వాంటిటీ అనేది కొంచెం పెంచేసి ఇస్తే వాళ్ళకి ఎక్కువ ఫ్రూట్సే కనిపిస్తూ ఉంటాయి. చాలా కలర్ఫుల్ గా కూడా ఉంది. చాలా 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 బాగుందండి మీ సేమియా ఫ్రూట్ దద్దోజనం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. పప్పు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కదండి. పప్పులో ఉన్నటువంటి ప్రోటీన్ అనేది మన శరీరానికి చాలా రకాలుగా ఉపయోగాలు తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా నాన్ వెజ్ తినే వారికంటే కూడా నాన్ వెజ్ తినని వారికి పప్పుతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అంటే నాన్ వెజ్కి ఆల్టర్నేట్గా పప్పును కూడా వాడుకుంటూ ఉంటారు. మరి ఇవన్నీ పక్కన పెడితే పప్పు, కొన్ని రకాల పప్పు అయితే అసలు ఉడకనే ఉడకదు, చాలా విజిల్స్ వచ్చినా కూడా ఉడకకుండా వేధిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు కొద్దిగా ఆవ నూనె కనుక వేసి పప్పు ఉడికించినట్లయితే పప్పు చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. కావాల్సిన డిష్లు ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇవాళ మనం చూసిన వంటల్లో పోషక విలువలేంటో తెలుసుకోవాలంటే ఫుడ్ గైడ్ సెగ్మెంట్లో డాక్టర్ అరుణ గారిని అడిగేద్దాం.
స్టఫ్డ్ మష్రూమ్ కర్రీలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. చక్కగా మష్రూమ్, బంగాళదుంపలు అండ్ పన్నీర్. ఇప్పుడు ఇటువంటివి పన్నీర్ యాడ్ చేసేసరికి మనకు హెల్దీ బట్ హై క్యాలరీ. అంటే ఇది ఆరోగ్యకరమైన కావు అని కాదు, కానీ కాస్త క్యాలరీస్ ఎక్కువ ఉన్నాయి కదా, ఇవి మనం వీకెండ్స్కి పెట్టుకోవచ్చు. ఎందుకంటే మష్రూమ్ మంచిదే, బంగాళదుంపలు కూడా మంచివే, అండ్ మనకు పన్నీర్ కూడా చక్కగా మంచి విలువలు ఉన్న క్యాలరీస్ అనమాట. సో ఒక క్యాలరీ పరంగా చూసుకుంటే మనకు మినిమం కొంచెం ఎక్కువ ఉంటుందండి, మరీ ఎక్కువే ఉంటుంది కానీ కొంచెం. బట్ అయినా కూడా వీక్ డేస్లో ఈ క్యాలరీస్ కూడా ఎక్కువ ఉన్నప్పుడు వీకెండ్స్కి ఇవి షిఫ్ట్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ బూరెలు కూడా వెరీ ఇంట్రెస్టింగ్ అండి. మీరు ఒక చిన్న డెసిషన్ తీసుకోవచ్చు. అదేంటంటే పండగ పూటలు ఓన్లీ ఆ టైంలోనే మేము స్వీట్స్ తింటాము అంటే, రోజువారీగా అసలు స్వీట్స్ అనేవి డైట్లో ఉండొద్దు అంటే చాలండి, చాలా వరకు మనం ఆరోగ్యకరంగా ఉండొచ్చు. ఒక 50-60 సంవత్సరాల క్రితం వరకు కూడా ఇలాగే చేసేవాళ్ళు. ఏంటంటే ఓన్లీ డ్యూరింగ్ ఫెస్టివల్ సీజన్స్ ఆ టైంలో ఏం పండుతాయో, ఏం అవైలబుల్ ఉంటాయో దానికి తగినట్టుగా స్వీట్స్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ బూరెలు రెసిపీకి వస్తే సూపర్. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఉన్నాయి, కాజు, బాదం ఇవన్నీ కూడా మంచివే. ఇవన్నీ అలా ఫెస్టివల్ టైమ్స్లో తింటే మనకు అస్సలు ఇబ్బంది ఏం లేదు. బియ్యం, తర్వాత మినపప్పు, అక్కడ కూడా మనకు హై క్యాలరీ అయినప్పటికీ కూడా బ్యూటిఫుల్ బ్యాలెన్స్ ఉంది. సో మన దేశీ స్వీట్స్ ఎప్పుడు మనకు అంత హానికరమైనవి కానే కావు. సో మనం పండగ పూట మటుకే స్వీట్స్ తీసుకోవాలి అనేది ఒక గట్టి నిర్ణయం కనుక తీసుకుంటే, డ్రై ఫ్రూట్స్ ఈ బూరెలు చాలా మంచివండి, పోషక విలువలు బాగున్నాయి. మనం నోట్ చేసుకొని ప్రత్యేకించి పండగ సందర్భాలు బాగానే వస్తాయి మనకు సంవత్సరం అంతా, ఆ టైంలో ట్రై చేసుకోవచ్చు. సేమ్ థింగ్ గోస్ ఫర్ సగ్గుబియ్యం మురుకులు కూడా. అది కూడా మన ట్రెడిషనల్ వంటకమే. సగ్గుబియ్యం, బియ్యపిండి, వాము ఇవి కూడా హై క్యాలరీయే. ఇలాంటి వస్తువులు కూడా పిల్లలకి సమ్మర్లో కానీ లేకపోతే పండగ పూట తినాలి అని కానీ గట్టిగా నిర్ధారించుకుంటే చాలా మటుకు మనకు ఈ గుండె జబ్బులు, ఈ సమస్యలన్నీ కూడా మనం దూరంగా ఉండొచ్చండి. ప్లీజ్, అదొక లైఫ్ స్టైల్ లాగా ఉండేది ఒక 50-60 సంవత్సరాల క్రితం. అసలు వాళ్ళకి ఆ మైండ్లో ఆలోచన కూడా లేదు. ఇప్పుడు మనకేంటంటే కళ్ళకు కనిపిస్తుంది కదా, అట్రాక్ట్ అయిపోతాం, ఆ థాట్ మైండ్లో ప్లాంట్ అయిపోతుంది, వెంటనే స్వీట్స్ తినాలి అనిపిస్తుంది. అదొకటి మనం కంట్రోల్ చేసుకోగలిగితే, ఆ డిసిప్లిన్ వస్తే చాలా బాగుంటుందండి. సేమియా ఫ్రూట్స్ దద్దోజనం అది మనకు రోజువారీగా తినే రెసిపీ. ఇప్పుడు సేమియా, పెరుగు దద్దోజనం చేసేసుకుని తినే ముందు గనక ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే కూడా ఓకే, పిల్లలకు మనం చక్కగా ఫ్రూట్స్ అలవాటు చేసిన వాళ్ళం అవుతాం. అది కూడా చక్కటి ఫ్రూట్స్ ఉన్నాయండి, కివి, యాపిల్, పైనాపిల్ ఇవన్నీ కూడా, దానిమ్మ, బ్యూటిఫుల్ ఫ్రూట్స్. సో ఇక్కడ మనం ఏం కుక్ చేయట్లేదు ఫ్రూట్స్ కాబట్టి మనకు ఆ పోషక విలువలు అలాగే ఉంటాయి. పెరుగన్నంతో తిన్నప్పుడు ఇంకా చల్లగా బాగుంటుంది. అంటే పెరుగుతో పాటుగా ఇది ఒక బ్యాలెన్స్డ్ మీల్ యాక్చువల్లీ. బాక్స్లో పంపించేటప్పుడు కూడా దద్దోజనం విడిగా, తర్వాత ఫ్రూట్స్ కూడా వాళ్ళని మిక్స్ చేసుకొని తీసుకోమని చెప్పినా ఓకే, చాలా చక్కగా ఉంటుందండి. ఇది రోజువారీ డైట్కి మనం యూజ్ చేసుకోవచ్చు. క్యాలరీలు అసలు జస్ట్ పెరుగువి, తర్వాత సేమియావి. ఫ్రూట్స్లో ఉన్న క్యాలరీస్ అన్నీ కూడా మినిమల్ అండి, చాలా తక్కువ ఉంటాయి. అండ్ ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క కెమికల్, ఆ కెమికల్ ఏం చేస్తుందంటే మన బాడీని జబ్బులకి దూరంగా ఉంచుతుంది. సో సేమియా ఫ్రూట్స్ దద్దోజనం రోజువారీ డైట్కి, ఒకటేమో వీకెండ్కి స్టఫ్డ్ మష్రూమ్ కర్రీ, మిగిలిన 2 పండగ పూటకి. సో నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజుగారు, ఇవాళ నేను చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీస్ నేర్చుకున్నానండి. స్టఫ్డ్ మష్రూమ్ కర్రీ అండ్ అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ దద్దోజనం, సేమియా అండ్ ఫ్రూట్స్తో. వెరీ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్. ఓకే. సో మధురం మమకారంలో కూడా మదర్స్ ఇద్దరు చాలా మంచి రెసిపీస్ చూపించారు పిల్లల కోసం. అవునండి. మరి అభిరుచిపై మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాల్టి MTR మసాలా అభిరుచి, పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. వచ్చే ఎపిసోడ్లో ఇంకా మంచి వంటలతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు బాయ్.